ఎక్కడ చూసినా ఇప్పుడు మోనాలిసా గిదే పేరు వినిపిస్తున్నది. మోనాలిసా కళ్ళు చూసిర్రా, మోనాలిసాతోని ఫోటోలు దిగిండ్రా, మోనాలిసా అట్లా చేసిందట, ఆమెకి ఇట్లా చేసిందట అని సోషల్ మీడియాలో పబ్లిక్ నడమ గివ్వే ముచ్చట్లు నడుస్తున్నాయి. ఆఖరికి ఇక అందరు కలిసి పూసలు అమ్ముకునే పిల్లకు సినిమాలలో ఛాన్సులు వచ్చేటట్టు చేసిర్రు. చూడుర్రి. అందం ఎంతున్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. గిట్లనే ఇప్పుడు కుంభమేళాల మెరుస్తున్న పూసలమ్మే పిల్ల మోనాలిసాను అదృష్టం గట్టిగానే భరించింది. మొన్నటిదాకా ఎవ్వరికి తెలియని మోనాలిసా ఇప్పుడు దేశంలో ఉన్న పబ్లిక్ కంతెరకయింది. ఎవరు చూసినా మోనాలిసానట మస్తు మంచిగా ఉంటదట, అందంగా ఉన్నది అని మాట్లాడుకుంటారు. కుంభమేళాకు పోయే పబ్లిక్ అయితే పుణ్యతానాలు ఏమో గాని పూసలమ్మే పిల్లతోని పోటువోల కొరకు ఎగబడతాండ్రు. పబ్లిక్ తోని వశంగాక తప్పించుకొని తిరిగే కథ అవుతున్నదట. ఇక ఇప్పుడు ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే సోషల్ మీడియాలో అటు తిరిగి ఇటు తిరిగి బాలీవుడ్ లో హిందీ సినిమాలు తీసేటోళ్ళ కాండ్లల్ల పడ్డదట మోనాలిసా. సనోజ్ మిశ్రా అనే డైరెక్టర్ తాను తీస్తున్న సినిమాల ఛాన్స్ కూడా ఇస్తానన్నాడు. యాక్టింగ్ రాకపోతే నేర్పించి సినిమాల ఛాన్స్ ఇస్తా అన్నాడట. ఇక ఇటు తెలుగులో హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు ఇద్దరు కలిసి తీస్తున్న సినిమాలో కూడా మోనాలిసాకు ఛాన్స్ ఇస్తానని పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా చేయబట్టి ఒక్కటేసారి మస్తు ఫేమస్ అయ్యింది పూసలు అమ్ముకునే చిన్నది. అదృష్టం తలుపు దాటింది. మరి ఇక పోత ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, మోనాలిసా ఎటెటు పోతుందో చూసుకుంటూ పోవాలి. గాని పబ్లిక్ చేయబట్టి ఎట్లా పడితే అట్లా పోటువోల కొరకు ఎగబడుతుంటే పూసల దందా ఖరాబ్ అవుతున్నదని బాధపడుతున్నారట ఈ మోనాలిసా అయ్యవలు. ఏమైనా సోషల్ మీడియా దెబ్బకు ఒక్కటేసారి పెద్ద సెలబ్రిటీ లెక్క మారిపోయి సినిమాలలో కూడా అవకాశాలు వచ్చుడంటే చిన్న ముచ్చట కాదు పోన్రి అనుకుంటారు ఇప్పుడు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. సోషల్ మీడియా ఎసోంటి పనైనా చేస్తుంది అనుకుంటారు ఇంకింత మంది.